పంజాగుట్ట ప్రజాభవన్ మూతపడ్డదా? ప్రజా సమస్యలు పరిష్కరించే సత్తా లేనప్పుడు వాళ్లకు లక్షల జీతాలు ఎందుకు? క్రైస్తవ బిడ్డలకు సెలవులు ఇవ్వరా? ఈ బిడ్డలు ఏం పాపం చేసిండ్రు? ఎక్స్ వేదికగా ఆర్ఎస్పీ మండిపాటు. నిజమే కదా, ఇక్కడ అదే ముఖ్యమంత్రి గారి నివాసం అది, కానీ దాన్ని పాడుబడ్డ బూత్ బంగ్లా లెక్క చేసిండ్రు. మన ప్రగతి భవన్ ఉన్నది కదా, ప్రగతి భవన్ పేరు కాస్త ప్రజాభవన్గా మార్చింది కదా, ఆడ ముఖ్యమంత్రి గారు నివాసం ఉండాలి, అది ముఖ్యమంత్రి గారి నివాసం. కానీ కేసీఆర్ గారు నివసించిన ఆ ఇంట్లో నేనుంటానా అనే ఒక పంతానికి పోయి, ఒక చిన్నతనానికి పోయి అంత పెద్ద బిల్డింగ్ను 1000 కోట్లు 500 కోట్లు పెట్టి ఒక కట్టినలాట ఆ బిల్డింగ్. అవి అంత పెద్ద బిల్డింగ్ని ఇడిచిపెట్టి దాన్ని పాడుబడ్డ బంగ్లా లెక్క, ఒక బూత్ బంగ్లా లెక్క చేసి ఇడిచిపెట్టిపోయింది. దాంట్లో ఎవరు ఉన్నారు? బట్టి విక్రమార్క గారు ఉంటారు అంటాను, కానీ బట్టి విక్రమార్క గారు కూడా అక్కడ ఉండలేరు. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ లేదు, అక్కడ అధికారులు లేరు, ఎవ్వరు లేరు. సీతక్క కూడా అందులోనే ఉంటుంది ఒక బ్లాక్లో అన్నారు. సీతక్క లేదు, బట్టి విక్రమార్క లేరు. పైగా ప్రజా దర్బార్ పేరుతోటి ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం అక్కడ సమస్యలు చెప్పుకున్నానికి వస్తే ఏదో ఒక ఎమ్మెల్యే అక్కడ ఉంటాడు. ఆ ఎమ్మెల్యేకు మీ వినతి పత్రాలు ఇచ్చిపోతే వారం రోజులలో మీ సమస్య పరిష్కరించబడుతుంది అని చెప్పిండు. తీరా చూస్తే నీ ఎమ్మెల్యే లేడు, నీ ముఖ్యమంత్రి లేడు, అక్కడ నీ మంత్రులు లేరు, ఆఖరికి అధికారులే లేరు, అసలు ఆ పత్రం తీసుకున్నట్టే దిక్కే లేడు. ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే ఇవాళ క్రిస్మస్, ఈ గురుకులాలలో చదివే పిల్లలు కావచ్చు, ఈ గురుకుల హాస్పిటల్లో గురుకుల హాస్టల్లో చదివే పిల్లలు ఎక్కువగా ఈ దళిత పిల్లలు, బీసీ పిల్లలు ఉంటారు. వాళ్ళు నిజంగా కొంత ఎక్కువ క్రిస్టియన్స్ అయి ఉంటారు. వాళ్ళకు సెలవు లేదా అటు ఇప్పుడు క్రైస్తవ బిడ్డలకు సెలవులు ఇవ్వరా? ఇప్పుడు సెలవులు ఇవ్వకపోతే వాళ్ళు పండుగ ఎట్లా చేసుకోవాలి? క్రైస్తవులకు ఉన్నది ఒకగానొక పండుగ, క్రిస్మస్ పండుగ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్స్ కూడా ఉన్నది ఒకటే పండుగ. మళ్ళీ ఇప్పుడు పోతే మళ్ళీ వచ్చే సంవత్సరం డిసెంబర్ 25 వరకు వాళ్ళకి పండుగే లేదు. ఇక అట్లా ఒక్క పండుగను కూడా జరుపుకోకుండా ఇట్లా కక్ష కట్టిండు మనోడు. సమస్యలు పరిష్కరించినప్పుడు ఎందుకే దాన్ని ఎవరికైనా కిరాయి కానీ ఏదైనా జ్యువెలర్ షాప్ కానీ జ్యువెలర్ షాప్కి ఇవ్వండి. ఇక పంజాగుట్ట చుట్టూ మొత్తం జ్యువెలర్ షాప్లే కదా. ఎవడైనా జ్యువెలర్ షాప్కి అక్కడికి వచ్చినా కూడా 10-15 షాపులు అయితే లోపల నెలకు 2-3 లక్షల, ఒక్క షాప్కి 2-3 లక్షల కిరాయి వచ్చినా కూడా ₹1 కోటి దాకా కిరాయి వస్తుంది. అట్లానే నీరు మరి మీరు లేనప్పుడు దేనికి అది? అంత పెద్ద బిల్డింగ్ కట్టి అక్కడ 10 మంది పోలీసు వాళ్ళని పెట్టి అక్కడ లోపల ఏ మంత్రి లేకపోతే, సీఎం లేకపోతే, ఎమ్మెల్యే లేకపోతే దేనికి అక్కడికి వచ్చేది? అది ఈ పోలీసు వారికి జీతాలు వృధా కదా. ఆర్ఎస్పీ గారు అదే అంటారు, సత్తా లేనప్పుడు వాళ్ళకు లక్షల జీతాలు ఎందుకు అంటాడు. ఆడ పోలీసు వాళ్ళు కావాలి కాయాలి, అందేదో బంగారం ఉన్నట్టు వజ్రాలు ఉన్నట్టు కావాలి కత్తాను వాళ్ళు. కాబట్టి అక్కడ రానప్పుడు ఆ బిల్డింగ్ మూతపడే దేనికాగది?